మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా రాధా వస్తున్నా రాధా రాధా వస్తున్నా. భార్గవి చూడు, నువ్వే రాధను కాపాడాలి. తనకు విషం తాగించారు. ఏమైపోతుందో అని భయంగా ఉంది. తనకేం కాకూడదని నేను ఆ అమ్మవారిని కూడా కోరుకున్నాను. ఆ తల్లి కూడా కరుణిస్తుంది. నువ్వు ఎలాగైనా సరే నా రాధని, తన బిడ్డని కాపాడు. ప్లీజ్ భార్గవి, ఎలాగైనా సరే నువ్వు నా రాధని కాపాడు. ఏంటి మురారి ఇది? నువ్వే ఇలా అయిపోతే ఎలా? నేను వచ్చాను కదా. రాధకేం కాదు. అమ్మవారి సమక్షంలో తనుంది. ఆ తల్లే తనని కాపాడుతుంది. నేను చూస్తున్నానుగా, నువ్వేం కంగారు పడకు. ముందు గుళ్ళోకెళ్ళి అమ్మవారి చీరలుంటే తీసుకురా. తనకి పెయిన్ స్టార్ట్ అయినట్టున్నాయి. అడ్డు తెరవేయాలి. త్వరగా వెళ్ళు. అలాగే భార్గవి. ఇంకేం కాదు. రాధా, నీకేం కాదు. ధైర్యంగా ఉండు. రాధా, ఓర్చుకో రాధా, కొంచెం ఓర్చుకో. మురారి, ఇలా ఇవ్వు. భార్గవి, రాధకేం కాకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా రాధని కాపాడు. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను మురారి. కాపాడడానికి తప్పకుండా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. రాధకేమి జరగకుండా చూసుకుంటాను. కానీ ప్లీజ్, తనకి పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు ఆదిత్య దూరంగా వెళ్ళండి. రాధా, కూర్చో. సత్య, తొందరగా వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా. అలాగే వెళ్ళు. రాధా, కొంచెం వచ్చుకోమా. రాధా, ఏమైంది బాబు? రాధకి నొప్పులు వస్తున్నాయి, చూడండమ్మా. అయ్యో, కిట్టయ్యా, రాధకి ఎలా ఉంది? రాధకి నొప్పులు స్టార్ట్ అయ్యాయమ్మా. చూడు. భయపడ కిట్టయ్యా, రాధకేం కాదు. మంచి వాళ్ళకి ఆ తల్లి అన్యాయం చేయదు. ఆవిడ కూడా ఒక అమ్మే కదా. తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు. తల్లి, జగత్తుకే నువ్వు అమ్మవి. నీ కనురెప్పల్లోనే మేమంతా బతుకుతున్నాం. అలాంటిది నీ బిడ్డ ఈరోజు నీ కళ్ళ ముందే అంత ప్రసవ వేదన పడుతోంది. తన ప్రాణానికి ఏమవుతుందోనని నా కడుపును మోసిన నా బిడ్డ బాధపడిపోతున్నాడు. ఈ ప్రాణాల్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీదుందమ్మా. రాధకి ఏమైనా జరిగిందంటే ఈ తల్లికి కడుపు కోత మిగులుతుంది. అమ్మవి నువ్వు. అమ్మ బాధ ఎలా ఉంటుందో తెలిసిందానివి నువ్వు. పిల్లల కోసం తల్లి కన్నీరు పెట్టుకోవచ్చు, కానీ పిల్లలు లేరని మాత్రం ఏ తల్లి కన్నీరు పెట్టుకునే పరిస్థితి రాకూడదు. అందుకేనమ్మా నిన్ను వేడుకుంటున్నాను. అక్కడ తల్లి బిడ్డ ప్రాణం కాపాడు. తనని ప్రాణంగా ప్రేమిస్తున్న నా కొడుకు ఏమీ అవ్వకుండా నువ్వే రక్షించు. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఏమీ లేదు. ఈ జగత్తుని నడిపించే జగన్మాతవి నువ్వు. జరిగిందేంటో మొత్తం నీకు తెలుసు. నా ఇంట పుట్టిన ఆడపిల్ల ఒక మూర్ఖమైన పని చేసింది. ఈరోజు తను కూడా
తన తప్పును తెలుసుకుంది. కానీ ఏదేమైనా సరే మా ఇంటి నుంచి రాధకి అన్యాయం జరగకూడదు. తన ప్రాణానికి ఏమీ కాకూడదు తల్లి. ప్రాణం పోవడమే తథ్యం అనుకుంటే, ఒక ప్రాణం బలి తీసుకోక తప్పదు అనుకుంటే, ఆ తల్లికి బిడ్డకు ప్రాణం పోయి ఈ తల్లి ప్రాణం నువ్వు తీసుకోమ్మా. నా పిల్లల కోసం సంతోషంగా నా ప్రాణాన్నిస్తాను. కానీ వాళ్లకు ఏమీ కాకుండా నువ్వే కాపాడు. తను క్షేమంగా పురుడు పోసుకుని తల్లయింది అన్న మాట వినిపించేలాగా చెయ్యమ్మా. రాధా, రాధా కొంచెం వచ్చుకోమ్మా. రాధా, 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 చిన్ని పాదం మోపే రాకే నీదా మా భూమికి మన్నే దాచే ముత్యం నీవే. అమ్మా, నువ్వున్నావని నిరూపించుకున్నావమ్మా. సత్యమైన తల్లివని మళ్ళీ చూపించావమ్మా. నీకు జీవితాంతం రుణపడుంటాను. ఆంటీ, రాధకి ఆడపిల్ల పుట్టింది. పొంగే రాగసుదే విజేటి గాలులివే తేను రాధా, 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 రాధా,